మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కథన ప్రియులకు స్వాగతం. కథన వేదిక ఒక సంక్షిప్త పరిచయ వేదిక. పేజీల కొద్దీ పరుచుకున్న కథనో, నవలనో, నాటకాన్నో, జీవితాన్నో ఆద్యంతము చదివి ఆస్వాదించటం అలవాటు తప్పిన ఖాళీ లేని జీవన వలయంలో క్షణం తీరిక లేకుండా పరిభ్రమించటం నేర్చుకున్నాం. త్వరగా అందించేదేదైనా ఇవాల్టి అబ్సెషన్ అయిపోయింది. బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్ అని ఎందుకన్నాడో తెలియదు, కానీ షేక్స్పియర్ చెప్పింది అక్షర సత్యం అని తోస్తోంది. అందుకే షేక్స్పియర్, టాల్స్టాయ్, విక్టర్ హ్యూగో, డోస్టోవ్స్కీ, డికెన్స్, చెకోవ్, పో, హెమింగ్వే, హోవే, రస్కిన్ బాండ్, ప్రేమ్చంద్, ఠాగోర్, శరత్ వంటి సాహితీమూర్తులనే కాకుండా సోక్రటీస్, హిపోక్రేట్స్, అరిస్టాటిల్, బేకన్, డావిన్చి, మార్క్స్, ఎంగెల్స్, లెనిన్ ఇంకా అనేక ప్రముఖుల విస్తృత రచనలను, జీవితాలను, ఇంకా అనేక మంది రుజుపధికుల గ్రంథాలను, రచనలను సంక్షిప్తంగానైనా పరిచయం చేయటం కోసం కథన వేదిక శ్రీకారం చుట్టింది. ఇవన్నీ నేను స్వయంగా రాసుకొని తయారు చేసుకుని నా వాయిస్లో వినిపించబోయే 12 నుంచి 15 నిమిషాలకు మించని సంక్షిప్త దృశ్య కథనాలు. అలా అని ఈ దృశ్య కథనాలేవి సమగ్రం కానీ సంపూర్ణం కానీ కావు. మూల కథనాలకు పరిచయమే తప్ప ప్రత్యామ్నాయం కాదు. ఎప్పుడో చదివి మరిచిపోయిన కథల్ని, ఎక్కడో విని చదవకుండా వెంటాడే కథల్ని, కథనాల్ని దృశ్యమానం చేసి చూపటంలో పరమార్థం మిమ్మల్ని మూల రచన దిశగా ప్రేరేపించే ప్రయత్నమే. కావాలని మూలాన్ని విభేదించే పని చేయకపోయినా ఎక్కడైనా చిరు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. వాటిని నిండు మనసుతో క్షమించాలని మనవి. లైక్ చేయడమో, షేర్ చేయడమో, కామెంట్ చేయడమో, సబ్స్క్రైబ్ చేయడమో అనేది కేవలం మీ విలువైన సమయం మీద ఆధారపడిన అంశం. అందుకే మిమ్మల్ని అడిగే సాహసం చేయడం లేదు. ఈ నా సంకల్పాన్ని మనసారా స్వాగతిస్తారని ఆశిస్తూ మీ వి. విజయ్ కుమార్. ధన్యవాదాలు.